ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ దెయ్యం మాయా అద్దం. మిర్తిపాడు అనే ఊరిలో గంగమ్మ అనే డబ్బు ఆశ ఉన్న మనిషి ఉంటుంది. ఆమెకి ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి వనిత అనే అమ్మాయినిచ్చి భారీ కట్నం తీసుకొని మరీ పెళ్లి చేస్తుంది. అలా పెళ్ళైన కొంతకాలం తర్వాత గంగమ్మ తన కొడుకు కుమార్తో ఇలా అంటుంది. ఒరే కుమారు, పెళ్ళై ఇన్నేళ్లయింది. నీ పెళ్ళాం ఇంకా తల్లి కాలేదు కాబట్టి ఈ వంక మీద దాన్ని వదిలేసి మరో పిల్లని చేసుకోరా. ఇప్పుడు మార్కెట్లో నీకు కట్నం కూడా ఇంకా ఎక్కువ ఇచ్చే సంబంధం దొరికింది అని గంగమ్మ చెప్పడంతో కుమార్ సిగ్గు లేకుండా ఇలా అంటాడు. సరే అమ్మా, నీ ఇష్టం. కానీ వనితని ఎలాగమ్మా వదిలించుకోవటం? అదంతా నేను చూసుకుంటాలేరా అంటూ గంగమ్మ కొడుక్కి భరోసా ఇస్తుంది. ఇక ఆ రోజు నుంచి కోడలు వనితని మానసికంగా శారీరకంగా హింసలు పెట్టసాగింది. ఆ విధంగా అత్తగారి ఆరళ్ళు తాళలేక గుండె నొప్పితోనే వనిత చనిపోతుంది. అలా చనిపోయిన వనిత దెయ్యంగా మారుతుంది. అప్పుడు ఆ దెయ్యం తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏమే అత్త, నీ కొడుకుకి ఎక్కువ కట్నం కోసం నన్ను హింసలు పెట్టి చంపావు కదూ, నీ సంగతి తేలుస్తానే. నిన్ను నీ కొడుకుని ఒక ఆట ఆడుకుంటానే అని అనుకుంటుంది. ఇదిలా ఉంటే భార్య పోయిన బెంగలో ఉన్నట్టు కుమార్ నటించటం మొదలుపెడతాడు. అప్పుడు కొడుకు మనసుని మార్చడానికి అన్నట్టు అతనికి మరో పిల్లనిచ్చి పెళ్లి చేసినట్టుగా ఊర్లో అందరినీ నమ్మిస్తుంది గంగమ్మ. అలా ఆ ఇంటికి రెండో కోడలిగా వస్తుంది సుగుణ. సుగుణ కూడా వనితలాగానే భారీగానే కట్న కానుకలు చీరాసారెలతో వస్తుంది. ఆమెతో కూడా కుమార్ కొంతకాలం కాపురం వెలగబెట్టిన తర్వాత గంగమ్మకి మరీ డబ్బు ఆశ పెరుగుతుంది. ఈ కోడల్ని కూడా వదిలించేందుకు మరో డబ్బున్న పిల్లని తన ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలి అనుకుంటుంది గంగమ్మ. కానీ ఆమెకు తెలియని విషయమేంటంటే, కొత్త కోడలు వస్తూ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సామానులో తెచ్చుకున్న అద్దం వనిత దెయ్యం సృష్టించిన మాయా అద్దం అని. ఆ అద్దంలో ఆ దెయ్యమే స్వయంగా ఉంటుందని తెలియదు. అందుకే ఒకరోజు ఆ తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, నువ్వు చెప్పినట్టే మరో పెళ్లి చేసుకుంటాను. కాని నీ పెద్ద కోడలాగా ఈ చిన్న కోడలు రోగిష్టిదాన్లా లేదమ్మా. దీన్ని మన చేతికి మట్టంటకుండా చంపడం కష్టమేనేమో. అవన్నీ నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. పద ముందు నీ పెళ్ళం ఏం చేస్తుందో చూద్దాం అనుకుని కోడలున్న గది కిటికీలో నుంచి చూస్తే ఆమె అద్దం ముందు నిలబడి ఉంటుంది. అప్పుడు అద్దం ముందు నుంచున్న సుగుణ రూపం కాకుండా చనిపోయిన పెద్ద కోడలు దెయ్యంగా ఆ అద్దంలో కనిపించటం చూశాక ఆ తల్లి కొడుకులిద్దరూ కంగుతింటారు. పక్కకెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. యారా కుమారు, నిజంగానే ఆ అద్దంలో నీ ముందు పెళ్ళం దెయ్యంలా కనిపించిందా, లేదా నా కళ్ళు దెబ్బతిన్నాయంటావా? లేదమ్మా, నాకు అలాగే కనిపించింది అని ఆ తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆ దెయ్యం అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఏంటి, అమ్మా కొడుకులిద్దరూ రెండో కోడల్ని కూడా చంపాలని ఆలోచిస్తున్నారా? ఇకపై మీ ఆటలు సాగవు. మీ డబ్బు ఆశతో నన్ను మానసికంగా శారీరకంగా హింసించి చంపేశారు. ఇప్పుడు నాలాగా మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం కానివ్వను. మర్యాదగా ఆ పిల్లని ఏలుకోకపోతే మీ ప్రాణాలు మిగలవు అని గట్టిగా ఆ దెయ్యం వార్నింగ్ ఇవ్వటంతో భయపడిపోయిన కుమార్ ఇక ఆ రోజు తర్వాత నుంచి తన తల్లి మాటని వినటం మానేస్తాడు. చక్కగా సుగుణతో కాపురం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక దెయ్యం తను సృష్టించిన ఒక మాయా అద్దం ద్వారా నాశనమైపోవాల్సిన ఒక ఆడపిల్ల జీవితాన్ని బాగుచేసి తల్లి చెప్పుడు మాటలతో తప్పుదారి పట్టిన తన మాజీ భర్తని సరైన దారిలో పెడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందమైన దెయ్యం. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అలేఖ్య, నాగగోపి అనే ఇద్దరు ప్రేమికులుండేవాళ్లు. ఒకరోజు అలేఖ్య నాగగోపితో, గోపి, మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఇక మనం ఆలస్యం చేయకూడదు. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం. సరే, అయితే ఈ రోజే వెళ్ళిపోదాం. ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను సరిగ్గా 12 గంటలకల్లా వచ్చేస్తాను అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి సమయం. అలేఖ్య ఎవ్వరికీ తెలియకుండా ఇంటి నుండి బయటకొచ్చి గోపి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తెల్లవారిపోతుంది. అప్పటికి గోపి రాకపోవడంతో, గోపి నిన్ను మోసం చేశాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లే పరిస్థితి నాది కాదు. ఏం చెయ్యాలి అంటూ బాధపడుతూ అక్కడే ఉన్న చెరువులో దూకి చనిపోతుంది. ఆ రోజు రాత్రి సమయం.
ఆమె దయ్యంగా మారి, గోపి, నన్ను ఎంత మోసం చేశావు! నేను నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను నిన్ను అనుకుని గోపి ఇంటికి వెళ్తుంది. అక్కడ గోపి కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. దాన్ని చూసిన దయ్యం ఆశ్చర్యంగా అతని దగ్గరికి వెళ్తుంది. దయ్యాన్ని చూసిన గోపి, ఎవరు నువ్వు? దయచేసి నన్నేం చెయ్యకు. భయపడకు గోపి, నేను అలేఖ్యని అంటూ జరిగిన విషయం చెప్పి బోరున ఏడుస్తుంది. అయ్యో, ఎంత పని చేశావు అలేఖ్య! ముందు నా కట్లు విప్పు అని అంటాడు. అందుకు ఆమె సరే అని కట్లు విప్పుతుంది. ఆ తర్వాత ఇద్దరూ బయటికి వెళ్లిపోతారు. అయ్యో అలేఖ్య, నేను సరిగ్గా బయటకొచ్చే సమయానికి మా అన్నయ్య నన్ను అడ్డుకుని ఇంట్లోనే బంధించేశాడు. అందుకే నేను రాలేకపోయాను. కానీ ఇంతలోనే నువ్వు ఈ పని చేస్తావనుకోలేదు అంటూ బోరున ఏడుస్తాడు. బాధపడకు గోపి, మనకి కలవాలని రాసి లేనట్టుంది. అందుకే ఇలా జరిగింది. ఎందుకలా అనుకుంటున్నావు? మాయ శక్తులున్నాయి కదా, నువ్వు మళ్ళీ మామూలు రూపంలోకి మారు. మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్లి హాయిగా బ్రతుకుదాం అని అంటాడు. అందుకు ఆమె సరే అని మనిషి రూపంలోకి మారుతుంది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని మరో ఊరికి వెళ్తారు. సంవత్సరాలు గడిచాయి. వాళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. దానికి వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. అలా మరిన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ పాప పెద్దదవుతుంది. పాప పేరు కవిత అని పెడతారు. ఒకరోజు కవిత ఆడుకుంటూ ఉండగా తన స్నేహితురాలైన నళిని, విమల అక్కడికొస్తారు. కవిత, నీకు ఇంత పెద్ద జుట్టెలా ఉంది? నువ్వు దీనికోసం ఏమైనా వాడతావా? లేదు, నేనేం వాడను. నిజం చెప్పు, మా ఇద్దరికి ఉన్న జుట్టు చాలా చిన్నది. అందరూ నా జుట్టుని చూసి మేకతోక అని ఎక్కిరిస్తున్నారు. దయచేసి నువ్వేం వాడతావో చెప్పు. నిజంగా నాకు తెలీదు. సరే, చాలా సమయమైంది, నేను వెళ్తాను అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. నళిని, విమల ఒకరితో ఒకరు, కవితకి పెద్ద జుట్టుందని పొగరు, ఆమె పొగరనిద్దాము అని చెప్పి ఆ రోజు రాత్రి కవిత నిద్రిస్తుండగా వాళ్ళిద్దరూ ఆమె ఇంటికి వెళ్లి ఆమెకు గుండు చేస్తారు. ఆ మరుసటి రోజు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది కవిత. దాన్ని చూసిన తల్లిదండ్రులిద్దరూ, అయ్యో, ఎవరిదంతా చేశారు అని అనుకుంటారు. ఆ రోజు రాత్రి, నాకు గుండు గీసిన వాళ్ళెవరో నాకు తెలుసు. ఖచ్చితంగా నళిని, విమలని. నేనిప్పుడు వాళ్ళిద్దరికీ కూడా గుండు చేస్తాను అంటూ నళిని ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న నళినికి గుండు చేస్తుంది. ఆమె అలా గుండు చేయగానే కవితకు పెద్ద జుట్టొస్తుంది. దాన్ని చూసిన కవిత, ఆశ్చర్యంగా ఉంది, వాళ్ల జుట్టు కత్తిరిస్తే నాకు జుట్టెలా పెరిగింది? అయితే ఆ విమల జుట్టు కూడా కత్తిరించేస్తాను అని అనుకుంటుంది. కాని అప్పుడే తెల్లవారిపోయింది. రేపు రాత్రి ఈమె సంగతి చెప్తాను. విమలకి కూడా గుండు చేసి నా జుట్టుని మరింత పొడవు చేసుకుంటాను అని అనుకుంటుంది కవిత. ఆ మరుసటి రోజు నళిని విమల దగ్గరికి వెళ్లి ఏడుస్తూ, ఇదంతా ఖచ్చితంగా కవితే చేసింది. ఆమె నిన్ను కూడా వదిలిపెట్టదు, జాగ్రత్తగా ఉండు అని విమలతో చెప్తుంది. ఆ రోజు రాత్రి కవిత విమల ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు నిద్రపోకుండా కవిత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కవిత వెంటనే అక్కడికి రాగానే వాళ్ళు కవితని పట్టుకుంటారు. నాకే గుండు చేయాలనుకుంటున్నావు కదా, నీ పని చెప్తాము, పద మీ ఇంటికి, మీ అమ్మ నాన్నకు ఈ విషయం చెప్తాం అని కవితని తీసుకుని విమల తండ్రి మరియు నళిని తండ్రి ఇద్దరూ కలిసి కవితని ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ జరిగిన విషయమంతా చెప్తారు. అలా వాళ్లకు మాటా పెరిగి అందరూ కట్టెలతో ఆ కుటుంబాన్ని కొట్టడం మొదలు పెడతారు. అప్పుడు అలేఖ్య తన అసలు రూపంలోకి మారడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది ఆమె వల్ల కాదు. ఎందుకంటే ఆమె కవితకు జన్మనిచ్చిన తరువాత ఆమె శక్తిని కోల్పోతుంది. ఏంటి, నా శక్తులు పనిచేయడం లేదు అనుకుని కవితతో, కవిత, నీకు చాలా శక్తులున్నాయి, నువ్వు వాళ్ళందర్నీ బంధించొచ్చు అని చెప్తుంది అలేఖ్య. ఆమె వెంటనే వాళ్ళందర్నీ మంటలతో బంధించి, ఏరా, మొదటి తప్పు చేసింది నీలో ఒకరే. దానికి ప్రతీకారం నేను తీర్చుకున్నాను. ఇప్పుడు అందరూ కలిసి మమ్మల్ని కొట్టడానికొస్తారా? ఈ మంటల్లో అందరూ కలిసి చావండి అని అంటుంది. అందుకు వాళ్ళు భయపడుతూ, దయచేసి మమ్మల్ని వదిలేయి అంటూ ప్రాధేయపడతారు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు, అమ్మా కవిత, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళని వదిలేయి, వాళ్ళు ఇక మన జోలికి రారు అని సర్ది చెప్పారు. వెంటనే కవిత మంటలను తొలగించేస్తుంది. ఇక వాళ్ళు భయంతో అక్కడి నుండి వెళ్లిపోతారు. కవిత కుటుంబం ఇక ఎప్పటిలాగే హాయిగా ఉంటుంది.